శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 40 సంవత్సరాలు రాష్ట్ర రాజకీయాలలో, దేశ రాజకీయాలలో తన పాత్రను పోషించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈరోజు జన్మదినము. వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో వారు పాత్ర పోషించి ఈ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ సభను సజావుగా నడపడానికి, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి వారికి పూర్తి స్థాయిలో దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. కొంచెం మీరు కూడా టైం ఇవ్వాలన్న రిక్వెస్ట్. అయితే ఎస్ఆర్ఎస్పి మీద అధ్యక్ష, అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఆయకట్టు తక్కువ వచ్చిందని ఆయకట్టు విషయంలో కూడా కాళేశ్వరం విషయంలో ఒక సత్యదూరమైన విషయం సభకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా కాళేశ్వరం కింద ఇప్పటిదాకా వచ్చిన ఆయకట్టు అధ్యక్ష ఇప్పుడు 98,500 మీ ప్రకారం, వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ ఉంది. మీ ప్రకారము మీరు ఇచ్చిన ప్రజెంటేషన్లో నుంచే చెప్తున్నాను నేను, 98,570 ఎకరాలు డైరెక్ట్ ఆయకట్టు ఇచ్చారని, 456 చెరువులు కాళేశ్వరం కెనాల్స్ కింద నింపడం ద్వారా 39,146 ఎకరాల ఆయకట్టు వచ్చిందని, 2,143 చెరువులు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, 2 కింద 1,67,000 ఎకరాలకు సప్లిమెంటేషన్ చేశామని, అదేవిధంగా స్టేజ్ 1, స్టేజ్ 2కు కాళేశ్వరం నీళ్లు తక్కువ పడ్డప్పుడు 2 తళ్లకు 3 తళ్లకు దాదాపు 17 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఇది ఉపయోగపడ్డదని, అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీ, కూడవెల్లి వాగులోకి కూడా మరి ఆ చెక్ డ్యాంలకు తద్వారా చెరువులకు నీళ్లు పడడం ద్వారా 20,576 ఎకరాలకు మరి ఇక్కడ కూడా ఆయకట్టు ఇచ్చినట్టుగా మీ యొక్క ప్రజెంటేషన్లోనే నేను చూసి చదువుతా ఉన్నాను అధ్యక్ష. అంటే దాదాపు కాళేశ్వరం మీద కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపి దాదాపు 20 లక్షల ఎకరాల వరకు కూడా మేలు జరిగింది. కానీ మీరు ఎంతసేపు కొత్త ఆయకట్టును మాత్రమే చూపిస్తూ చెరువుల కింద వచ్చిన ఆయకట్టు, చెక్ డ్యాంల కింద వచ్చిన ఆయకట్టు, స్థిరీకరణ కింద వచ్చినటువంటి ఆయకట్టును చూపించకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అయితే అధ్యక్ష, ఏ ప్రాజెక్ట్ అయినా మన చరిత్ర, మన రాష్ట్రంలో, మన దేశంలో చూస్తే అధ్యక్ష, ఇట్ విల్ టేక్ టైం. ఆయకట్టు విషయంలో ఒక 2-3 ఉదాహరణలు మన రాష్ట్రం చెప్తా, దేశం మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు చూస్తే అధ్యక్ష, 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేస్తే 1975లో 11 సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయింది. అయితే ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 25,000 ఎకరాలు. 11 ఏళ్ల తర్వాత ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేస్తే ఇచ్చిన ఆయకట్టు కేవలం 25,000 ఎకరాలు మాత్రమే. మరి పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడొచ్చింది, మొత్తం 9.5 లక్షల ఎకరాలు ఎప్పుడొచ్చింది అంటే 2008-9 నాటికి 9 లక్షల ఎకరాల ఆయకట్టు వచ్చింది. అంటే ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి ఆయకట్టు సాధించడానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి 45 సంవత్సరాలు పట్టిందని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. రెండవది నాగార్జున సాగర్ అధ్యక్ష, మీ జిల్లా 1955లో నెహ్రూ గారు ఫౌండేషన్ వేస్తే 1967లో గౌరవనీయులు ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు 12 ఏళ్ల తర్వాత ఎడమకాలోకి ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే కేవలం 98,000 ఎకరాలు మాత్రమే. 98,000 ఎకరాలు మాత్రమే. 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు ఎడమకాలోకి నీళ్లు వచ్చినాయి. పూర్తి స్థాయి ఆయకట్టు ఎప్పుడు వచ్చింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద అంటే 1974. 30 ఏళ్ల తర్వాత ఎడమకాలువకు పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉన్నది. నంబర్ 2. నంబర్ 3 కల్వకుర్తి అయితే అది ఒక పెద్ద చరిత్ర. ఒకరు మొక్కలు నాటుడు, ఒకరు పలకలేసుడు, శిలాపలకాలు ఒకరు, మొక్కలు నాటుడు ఒకరు. 1984లో మొదటి శిలాపలక వేస్తే 1984 నుంచి 2014 వరకు 30 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తికి ఇచ్చిన ఆయకట్టు ఎత్త అంటే 13,000 ఎకరాలు మాత్రమే. 30 ఏళ్లు కట్టిండ్రు కల్వకుర్తి ప్రాజెక్టు, ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు మాత్రమే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పోయి అక్కడ రాత్రిపూట కూడా ఆ గ్రామాల్లో బస చేసి దాంట్లో ఉండే అనేక చిక్కులు తొలగించిన తర్వాత ఇవాళ కల్వకుర్తికి బ్రహ్మాండంగా మేము ఆయకట్టు పెంచాం. ఆ వివరాలన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అదేవిధంగా దేవాదుల, తెలంగాణ ఉద్యమంలో వచ్చింది దేవాదుల.
2001లో దేవాదులకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే మీరు అధికారం కాంగ్రెస్ పార్టీ దిగిపోయే వరకు 2014 వరకు దేవాదుల ప్రాజెక్టులో ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 45,000 ఎకరాలు మాత్రమే. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎస్ఆర్ఎస్పిలో పూర్తి ఆయకట్టు ఇవ్వడానికి 45 ఏళ్ళు, నాగార్జున సాగర్లో పూర్తి ఆయకట్టుకి ఇవ్వడానికి 30 ఏళ్ళు, కల్వకుర్తిలో 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 13,000 ఎకరాలు, దేవాదులలో 14 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఆయకట్టు 45,000 ఎకరాలు. ఇది కాంగ్రెస్ పార్టీ గత పాలకుల చరిత్ర. అధ్యక్ష 3-4 విషయాలు అధ్యక్ష. అయితే నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు, ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి, ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు. బట్ నేను చూసినంత సేపట్లో ఇమీడియట్లీ ఒక 4 సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష. 4 సత్యదూరమైన విషయాలు ఉన్నాయి. అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బుర్ర జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు. ఐ విల్ ప్రూవ్ సార్. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక 4 ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను. అయితే అధ్యక్ష పాయింట్ నెంబర్ 1 అధ్యక్ష పేజ్ నెంబర్ 16 పారాగ్రాఫ్ 1 మంత్రి గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్మానేర్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష నేను ఆ రోజు 2014లో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్మానేర్లో 2014లో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ 106 కోట్లు. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 775 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్ల తర్వాత మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు. దిస్ ఈజ్ ఫాల్స్ నెంబర్ 1. ఇకపోతే అధ్యక్ష రెండో విషయానికి వస్తే ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన, ఒకవేళ మిడ్మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసిన నేను. సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని మైక్ అడిగితే మీరు నాకు ఇవ్వలేదు. సో ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఖర్చులు వర్సెస్ ఆయకట్టు. ఖర్చులు వర్సెస్ ఆయకట్టులో ఈ బుక్కులోనే 2 చోట్ల 2 రకాలుగా చెప్పినారు. అసలు విషయం ఇంకా వేరే ఉంది. బట్ ఈ బుక్కులోనే 2 చోట్ల 2 రకాలు చెప్పారు. పేజ్ నెంబర్ 8లో ఈ బుక్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ 8 టేబుల్ నెంబర్ 2.1 ఇందులో ఏం చెప్పారు అంటే అప్ టు 1956 అంటే 2014కు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే 57,79,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము, ఖర్చు 54,234 కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ 8లో చెప్పారు. 54,234 కోట్లు ఖర్చు పెట్టి 57,79,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు. మరి ఇదే బుక్లో పేజ్ నెంబర్ 37 చూడండి. పేజ్ నెంబర్ 37లో 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై 54,234 కోట్లు ఖర్చు పెట్టి 41,76,000 ఎకరాలకు నీరు అందించాం. ఇక్కడనేమో 41 లక్షలు చెప్పారు, ఇక్కడనేమో 57,79,000 ఎకరాలకు నీళ్లు అందించామని ఒక పుస్తకంలో 2 ఫిగర్లు డిఫరెంట్ ఫిగర్స్ కోట్ చేసినారు. మంచిగా దొరికింది ఏంటంటే అక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు, ఇక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు. అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు ఇలా. అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. మూడవది వచ్చే అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ 11 రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష నేను చదివి వినిపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టేప్పుడు కొంత మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది, అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను, అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం.
ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు.